ఇంకొక రియల్ ఎస్టేటు మోసాలైతే బయటపడదండి. ఏదైతే స్వర్ణ భూమి మన దానికి సంబంధించింది. ఎక్కువ వాళ్ళైతే ల్యాండ్స్ డెవలప్ చేసి స్థలాలైతే అమ్ముతా ఉంటారు. ఆహ్, దాంట్లో అయితే చాలా పెద్ద మోసమైతే బయటపడింది. ఎందుకంటే దీనికి ఎవరైతే ప్రచారం చేసింది తెలిసిందే కదా మనకి. చనిపోయిన బాలసుబ్రహ్మణ్యం గారు, అలానే విశ్వనాథ్ గారు ఇప్పుడు ఆయన ఏజ్ చాలా ఎక్కువైపోయింది. వృద్ధుడైపోయాడు. ఆయన కావచ్చు, లేకుంటే రామ్ చరణ్ కూడా చేశారని చెప్తున్నారు. రామ్ చరణ్ మరి చేసినట్టయితే నేనైతే వీడియో చూడలేదు. చూడాలి మరి రామ్ చరణ్ కూడా పేరు కూడా బయటకొచ్చింది ఈ స్వర్ణభూమి ప్రచారంలో. ఎందుకంటే యాడ్స్ ఇస్తారు కదా! యాడ్స్‌లో అయితే వాళ్ళైతే యాక్ట్ చేశారు. చూడాలి వాళ్ళ మీదైతే ఎందుకంటే వాళ్ళని నమ్మి మేమైతే కొన్నామని చెప్తున్నారు. ఇది విచిత్రంగా ఉంది. సర్లే ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనం యాడ్‌లు వస్తుంటాయి. ఏదన్నా థమ్స్ అప్ మహేష్ బాబు తాగాడని మనం తాగడం కావచ్చు. చిరంజీవి థమ్స్ అప్ తాగాడని మనం తాగడం కావచ్చు. ఇలా రకరకాలుగా అయితే వాళ్ళ ఇంపాక్ట్ అయితే కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళని పెట్టడానికి కారణం కూడా అదే కదా! వాళ్ళు చేశారు కాబట్టి మనం తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తామని వాళ్ళైతే యాడ్‌లయితే ఇస్తా ఉంటారు. ఫేమస్ పర్సన్‌లతోటైతే. అలానే స్వర్ణభూమి ఏదైతే ఉందో ఆహ్, గత చాలా సంవత్సరాలుగా అయితే యాడ్‌లు ఇస్తా ఉంది. చాలా కొంతమంది ప్రముఖులతోటైతే. అందులో దాని భాగంగా ఇప్పుడైతే స్వర్ణభూమి అయితే ఇప్పుడైతే జెండా ఎత్తేసిందండి. చాలామందైతే మోసపోయారు. కొన్ని కోట్ల రూపాయలైతే ఆహ్, టోకరా పెట్టేసి వాళ్ళైతే ఎళ్ళిపోయారు. ఎందుకంటే ముందంతా చెక్కులిచ్చారంట. కానీ చెక్కులిచ్చారు గానీ అయైతే బౌన్స్ అవుతున్నాయంట. పని చేయట్లేదంట చెక్కులు. ఆ తర్వాత ఆఫీసులకెళ్ళి తిరిగితే మీకు తర్వాత పని చేస్తాయని చెప్తున్నారంట గానీ గత 2, 3 సంవత్సరాల నుంచి ఇలానే తిప్పుకుంటా ఉన్నారంట. కానీ ఫైనల్‌గా అయితే రాలేదు. కానీ పోలీస్ స్టేషన్‌లో అయితే కంప్లెయింట్ ఇచ్చారు కొంతమందెళ్ళైతే. ఎంక్వైరీ చేస్తే ఇయన్నీ అయితే బయటకొచ్చింది. ఫైనల్‌గా అయితే స్వర్ణభూమికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో హెడ్‌లు వాళ్ళందరూ జంపు అయిపోయారు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు. ఎందుకంటే సామాన్యులే రూపాయి కూడబట్టుకొని ఒక 10, 30,00,000, 20,00,000 కొంతమంది కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టినోళ్ళున్నారు. భూముల మీదైతే. ఆ భూములు ఇప్పుడైతే ఆ వాల్యూ ఏం లేదంట. చాలా దారుణమైన స్థితిలో అయితే వాళ్ళైతే ఉన్నారు. చూడాలి మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఆ లేఅవుట్‌లకి మరి పర్మిషన్‌లు ఎవరు ఇస్తున్నారు? ఏంటి? మరి అంత పెద్ద అంత రిజిస్ట్రేషన్‌లు ఎందుకు జరుగుతున్నాయి అనేది అంతేలే ఎవరైనా అంతే. ఇప్పుడు ఎవ్వుడైనా సరే రిజిస్ట్రేషన్ తక్కువ చేపించుకుంటారు. ఎందుకంటే ఆ భూమి వాల్యూ ఒక రేట్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ వాల్యూ ఒక రేట్ ఉంటుంది కాబట్టి అయన్నీ జరిగేదే మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇంత బ్లాక్‌లో ఎక్కువ జరుగుతా ఉంటాయి. రియల్ ఎస్టేట్ అంటేనే బ్లాక్‌లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి బ్లాక్ మనీ ఎక్కువ రొటేషన్ అవుతా ఉంటుంది. కనీసం 50% కూడా కొంతమంది కట్టరైతే రిజిస్ట్రేషన్ క క కట్టకైతే. ఇదండి స్వర్ణభూమి మరి జాగ్రత్తగా ఉండండి భూములు కొనే ముందు. అందులోను హైదరాబాద్ చుట్టుపక్కల ఎందుకంటే విపరీతంగా కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆశపడతా ఉంటారు. తక్కువ రేటుకొచ్చి కొనుక్కుందాం అనుకోండి. ఒకటికి 4 సార్లు మీరు చూసుకోండి. ఆ ఏరియాలో అసలు ఆ రేటు ఉందో లేదో ఒకసారి ఒకటికి 4 సార్లు పక్కనున్న వాళ్ళని హౌసెస్ వాళ్ళనైతే కనుక్కోండి. కనుక్కొని మీరైతే కొనుక్కోండి. ఇలా స్వర్ణభూమి చాలామంది మోసం చేశారు. అయినప్పటికీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇంకా మనం ఏం చేయలేం. మనమే జాగ్రత్తగుండాలి. జాగ్రత్తగుండి భూములైతే కొనుక్కుంటా ఉండాలి. ఆ ఏరియాలో ఆ వాల్యూ ఉందా లేదనేది వాటికి 100 సార్లు తప్పులేదు. 100 సార్లు ఎంక్వైరీ చేసుకొని భూములు కొనుక్కోండి. జాగ్రత్తగుండండి. చూద్దాం మరి. అడ్వర్టైజ్‌మెంట్ నమ్మొద్దండి. ఎవ్వరిని నమ్మొద్దండి. ఎందుకంటే జ్యూస్‌లు అమ్మేవాడు జ్యూస్ తాగడు. అంతే ఇప్పుడు థమ్స్ అప్ యాడ్ ఇస్తున్న మహేష్ బాబు థమ్స్ అప్ తాగుతాడా? వాడి జీవితంలో తాగడు కదా మహేష్ బాబు. మీరు గుర్తుపెట్టుకున్నదే. అలానే రామ్ చరణ్ పల్పి ఆరెంజ్ అనేది యాడ్ చేస్తాడు. పల్పి ఆరెంజ్ ముట్టను కూడా ముట్టడు. కాబట్టి ఆహ్, ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు జస్ట్ వాళ్ళ డబ్బుల కోసమైతే వాళ్ళొచ్చి యాక్టింగ్ చేస్తారు తప్ప, వాళ్ళైతే ఆ భూములేమి కొనరు. వాళ్ళేం చేయరు. మనలాంటి వాళ్ళనైతే మోసం చేస్తుంటారు. మనమే జాగ్రత్తగుండాలి. అంతే. మన కోసం ఎవడు ఈ ఈ ఎవడు కరెక్ట్ కాదు ఈ సమాజంలో. అది గుర్తుపెట్టుకొని మీరు మీ అంతట మీరే జాగ్రత్తగా అక్కడికెళ్ళి దగ్గరికెళ్ళి ఎంక్వైరీ చేసుకొని, ఒకటికి 4 సార్లు ఎంక్వైరీ చేసుకొని, అప్పుడు మీకు ఖచ్చితం అనిపిస్తే ఈ భూమి ఆ రేటు ఉందనిపిస్తే అప్పుడైతే కొనుక్కోండి. అలానే అది జెన్యూన్ భూమే కాదని కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకొని ఒకటికి 4 సార్లు ఎంక్వైరీ చేసుకొని, ఆ ఈసీలు అయి ఉంటాయి కదా! అయన్నీ కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. ఇంతకుముందు బిఫోర్ ఎవరెవరి పేర్లు ఉన్నాయి. అలానే ఓల్డ్ డాక్యుమెంట్స్, బ్యాకప్ డాక్యుమెంట్స్ చూసుకొని, చెక్ చేసుకొని, అయి కూడా బ్యాకప్ డాక్యుమెంట్స్ కూడా ఫోర్జరీలు ఉంటాయి. అవి కూడా ఆన్‌లైన్ ఈసీలో కనబడతాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకొని భూమి అయితే కొనుక్కోండి. ఇది నా సలహా. చూద్దాం మరి ఇలాంటి స్వర్ణభూమి ఇలాంటోళ్ళు చాలామంది హైదరాబాద్‌లో పెరిగిపోతా ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఏం చేయలేము. ఇలా ఒక్కొక్క రోజుకొక కొత్త సమస్య అయితే పుట్టుకొస్తా ఉంటుంది రియల్ ఎస్టేట్‌లో. మనమే జాగ్రత్తగుండాలి.